మీకు చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ నుంచి మీకు అలవాటయిందా? లేకపోతే స్కూల్లో నేర్చుకున్నారా? బయట సమాజాన్ని చూస్తూ నేర్చుకున్నారా? ఎలా ఇవ్వచ్చింది మీకు బయట అలవాటు? సమాజాన్ని చూసి చరిత్ర చదివిన తర్వాత ప్రపంచంలో వేదాలు ఋగ్వేదాలు ఎప్పటి నుంచి పుట్టినాయి, జీసస్ నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, వీళ్ళ మహమ్మద్ ప్రవక్త నుంచి వాళ్ళ మత ప్రవచనం అయింది, ప్రపంచంలో ఒక సనాతన ధర్మం ఎలా ఉండేది, ఇట్లా ఒక 33 కోట్ల దేవతలు, ఎవరు కోరుకుంటే ఆ రూపంలో తొలిచే దేవతలు, కలర్ఫుల్ పండుగలు, కలర్ఫుల్ మతం. ఇది మతం అంటే ఇది హిందూ మతం, మతం కూడా కాదు, ఇది ఒక రకమైన ప్రవాహం. ఇది దీంట్లో మనిషి ఆనందాల్లో డొలాడినట్టు డొలాడచ్చు. హిందూ మతం మీరు ఎప్పుడన్నా దయచేసి మీరు వెళ్ళారో లేదో ఫేమస్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, బెంగళూరు కానీ, వాళ్ళు ఆనంద పరవశంతో చేసే నాట్యం చూడాలి, మైమర్చిపోతారు. అది హిందూ మతం. కాబట్టి దయచేసి హిందూ మతం తన మతాన్ని తను గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ముందు తరాలలో ఎట్లుందో దాన్ని మళ్ళీ పునర్జీవనం చేసుకోవాలి. ఎప్పుడు ఈ జీవన ప్రవాహం హిందూ ధర్మం ఎప్పుడు ప్రవహిస్తుండాలి దేశంలో. నేను ఎందుకు చిన్నప్పటి నుంచి అలవాటు అంటున్నాను అంటే, ఇందాక నేను రాగానే మీ పిల్లలు కనిపిస్తే వాళ్ళకి చిన్నపిల్లలు కదా జనరల్గా హాయ్ అని చెప్పారు, బట్ వాళ్ళిద్దరూ కూడా 2 చేతులు ఎత్తి నమస్తే అని చెప్తున్నారు. సో అది చిన్నప్పటి నుంచి కూడా మనం అలవాటు చేసేదాన్ని బట్టి, మనం పెంచే పద్ధతుల్ని బట్టే ఉంటుంది. కాబట్టి అలా మీకేమైనా పేరెంట్స్ నుంచి వచ్చిందా ఏంటి అనేది నాకు అది ఒకటి వచ్చింది. పేరెంట్స్ అంటే చిన్నప్పుడు అమ్మ చనిపోయింది కాబట్టి 1 ఇయర్కి ఇంకా నేర్పేవాళ్ళు లేరు, మరి కొద్దిగా ఇబ్బందికరంగానే పెరిగాను. కానీ ఇంకా పిల్లలకు ఆస్తులతో పాటు సంస్కారం కూడా ఇవ్వాలని కోరిక. ఈ సంస్కారం ఇవ్వలేకని ఈ పబ్బులు గబ్బులు ఇవన్నీ సమస్యలు వచ్చి కూర్చున్నాయి. డబ్బులు ఇస్తున్నాడు తప్ప, పబ్బులు ఇస్తున్నాడు తప్ప సంస్కృతి ఇస్తలేరు, సంస్కారం ఇస్తలేరు. ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నారు. దాంతోపాటే పిల్లలు రేపు పిల్లలు మనల్ని ఎట్లా చూస్తారు, సమాజాన్ని ఎట్లా ప్రేమిస్తారు, మనని గౌరవించని వాడు సమాజాన్ని ఎట్లా గౌరవిస్తాడు, అది అన్నట్లు. రైట్. సో పండుగ విశేషాలకు వచ్చే పక్కన పెడితే, మీ వైవాహిక జీవితానికి వస్తే, అది పెళ్లి పుస్తకాన్ని తిరిగేయాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి? 2007. 2007. ఓకే. 2007 January 28th. జనవరి 28. ఓకే. మీరు చెప్పకుండా ఉండాల్సింది. యాక్చువల్లీ రాకేష్ రెడ్డి గారు గుర్తుందో లేదో అడిగేదాన్ని. గుర్తుంటుందిలే. జీవితంలో మర్చిపోలేని రోజు కాబట్టి. అదే కదా, ఎందుకంటే చాలామంది వైఫ్స్ నుంచి ఇదే కంప్లైంట్ వస్తుంది, హస్బెండ్స్ బర్త్డే డేటో లేకపోతే వెడ్డింగ్ డేటో గుర్తుపెట్టుకోవట్లేదు అనేది. ఎస్పెషల్లీ ఇలా పొలిటికల్గానో లేకపోతే బిజినెస్లో బిజీగా ఉన్న వాళ్ళకి ఇంకా కొద్దిగా టఫ్ జాబ్ తప్పదుగా. అదే కదా. సో ఎలా జరిగిందంటే ప్రాసెస్? అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు? నేను వ్యాపార రీత్యా అక్కడ నెల్లూరు ఆ ప్రాంతం ఉండేవాడిని. వ్యక్తి జీవితంలో దాని ఇబ్బందుల వల్ల లేట్ వల్ల తర్వాత అక్కడ చాలామంది సంబంధాలు బంధుత్వాలని పాతాయి. ఇప్పుడు అనుకోకుండా అదే పెద్దలకు వచ్చిన వివాహం, ఇట్లా అందరూ పెద్దలకు వచ్చిన వివాహమే. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న జీవితంలో అలజడి మొదలైంది. ఆవిడక బాగా చెప్పారు. అలజడి మొదలైంది. సో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధము ఎట్లా అంటే, ఫస్ట్ ఆయన పెళ్లి చూపులకు వచ్చారా లేకపోతే ఫొటోస్ చూసారా, ఏం జరిగింది? రేవతి రెడ్డి గారు మీరు చెప్పండి. చూడ్డానికి వచ్చారు, డైరెక్ట్గా వచ్చారా? ఫస్ట్ పెళ్లి ఫోటో ఫోటో చూసుండొచ్చు, ఫోటో చూసే వచ్చారు. ఓకే, చూసి డైరెక్ట్గా పెళ్లి సంబంధానికి వచ్చారు. బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జామ్స్ కాదు, ప్రొఫెసర్ కాదు, ఫ్రీగా మంచిగా బిజినెస్ ఏదైతే ఉందో అది అక్కడే ఉంటుంది కదా, కడప, నెల్లూరు. సో అట్లా మా మదర్ వాళ్ళ మేనమామలు వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళతో తినకు బాగా పరిచయం. సో అలా ఫొటోస్ చూసి తర్వాత పెళ్లి చూపులకు వచ్చారు. సో పెళ్లి చూపుల్లో రాకేష్ రెడ్డి గారిని చూసిన తర్వాత ఫస్ట్ ఏమనిపించింది? ఏముంటుంది, బాగున్నారు అనిపించింది అంతే. వెంటనే ఒప్పుకున్నారా లేకపోతే కొంచెం టైం తీసుకున్నారా? కొంచెం టైం అయితే తీసుకున్నాను. ఓకే. సో మీకేమనిపించింది రాకేష్ రెడ్డి గారు రేవతి గారిని చూడగానే? ఆబ్వియస్లీ ఇలాంటి అందమైన భార్య అవుతే బాగుంటుందని అనుకుంటారు. నిజమే చెప్పండి. లేదు, ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కొన్ని పద్ధతులు బాగుంటాయి. ఓకే. అందం అనేది అది కోరిక తినేది కాదు, ఏం కాదు, అది చెప్పాను కదా ఇప్పుడు, అశాశ్వతం మీద కోరికలు తగ్గించుకోవాలి. అంత సౌందర్యం ముఖ్యం కదా, అట్లా ఆత్మ సౌందర్యం ముఖ్యమో. రెండోది అంటే కుటుంబంలో కొద్దిగా సాంప్రదాయ కుటుంబం, వీళ్ళమ్మ నాన్న వీళ్ళందరూ ఏంటంటే కొద్దిగా కృష్ణ కాకుండా హిందూ మతాన్ని ఎక్కువ ప్రేమిస్తారు వాళ్ళు కూడా. రెండోది ఏంటంటే కొద్దిగా సంస్కారవంతంగా ఉంటారు, పద్ధతులు పాటిస్తారు, పూజా పద్ధతులు కానీ ఇంకా రకరకాలు కానీ. అంటే ఈ పద్ధతులు ఉన్న వాళ్ళు కొద్దిగా ఈ తెలుగు సినిమాలో కదా గయ్యాల్లాగా ఉండకుంటుంటారు. మొత్తానికి ఒక సాంప్రదాయంగా పద్ధతిగా పెరిగింది కాబట్టి అని అనుకున్నాం అన్నట్టు. అసలే మీరు సాంప్రదాయాలు ఎక్కువగా కోరుకుంటున్నారు. సాంప్రదాయం కోదు కానీ ఒక రకంగా కుటుంబం నేపథ్యము పెరిగిన విధానం బట్టి అది చూజ్ చేసుకోవడం జరిగింది, అంటే ఇష్టపడడం అట్లా.
సో పెళ్లి చూపులు జరిగిన తర్వాత ఓకే చెప్పడానికి ఎంత టైం తీసుకున్నారు రేవతి గారు? 1.5 month. ఓకే. సో ఈ 1.5 monthలో ఏం ఆలోచించుకున్నారు? అంటే ఆయన ఎలా ఉండాలి అంటే అనుకున్నారు? న్యూ ప్లేస్ ఏ పాయింట్ మిమ్మల్ని ఆయనకు ఓకే చెప్పేది చేసింది? ఇప్పుడు అంత దూరం ఏం ఆలోచించలేదండి. మాకు అంటే పేరెంట్స్ చెప్పినట్టు చెప్పారు కదా, ఇక సంప్రదాయంగా అట్లనే పెరిగాం కాబట్టి పేరెంట్స్ చూస్ చేశారు. కొన్ని పాయింట్స్ చూసినప్పుడు ఓకే అనిపించింది, ఓకే చెప్పాను అంతే. ఒక 1 month తర్వాత 1.5 month తర్వాత. ఓకే. సో మీకు రేవతి గారిని చూసిన తర్వాత మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఆవిడలో? మాట్లాడారు ఆ 1 month ప్రాసెస్లో మీరు మాట్లాడుకోవటం మధ్య మధ్యలో ఇలాంటివి ఏమైనా జరిగాయి? లేదు, కొద్దిగా 1 or 2 times. 2 times. ఓకే. ఫోనా డైరెక్ట్గానా? అంటే ఇప్పుడు ఫోన్లోనే. అప్పుడు కూడా సంక్రాంతి టైం కదా, ఓకే. సంక్రాంతి బిఫోర్ సంక్రాంతి పెళ్లి చూపులే. సో సంక్రాంతి టైంలో ఒకసారి కాల్ చేసి, అంటే అప్పుడు సంక్రాంతి రోజు హోటల్స్ ఏమి ఉండవు కదా, సో ఇంటికి రమ్మని పిలవడానికి కాల్ చేశాను అంతే, భోజనంకి. ఓకే. అంతే, పెద్దగా మాట్లాడడం ఏం లేదు మధ్యన, ఓకే. అంతే.